మోడల్. అరే ఒక లేడీ చేయగలిగింది నేను చెయ్యలేనా? రైట్, ఒక లేడీ చేయగలిగింది, ఇఫ్ a lady can do, why cannot I do? అరే she has done so much of things and why cannot I do? We cannot underestimate ladies. Yes, so I decided that day I should supersede her. Madam, did I supersede you? Did I overtake you in market? Yes. Yes, na? So my target and goal, and I request you to give some motivational speech in Kannada too, because a lot of people doesn't understand English and Telugu. So ಸ್ವಲ್ಪ in Kannada barto. You can also. Please. Thank you so much for giving this mic, sir. Arey, this is yours, madam. This company is yours, not mine. This company is yours. No, my name is Madhu Patil. అనుకుంటాను ఇక్కడ అందరికీ నా పేరు తెలుసు అని. వ్యక్తి తెలీదో, నాకు ఈ తెలుగు కొంచెం కొంచెమే వస్తుంది. ఏమైనా తప్పులో మాట్లాడితే ప్లీజ్ ఎక్స్క్యూజ్. ನನ್ನ ಹೆಸರು ಮಧು ಪಾಟೀಲ್, ಊರು ಚಳ್ಳಕೆರೆ. ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ನೆಟ್ವರ್ಕ್ ಬ್ಲಡ್ಡಲ್ಲಿ ಬಂದಿದೆ. ವರ್ಕ್ ಏನೇ ಮಾಡ್ಬೋದು ನಾವು, ನೆಟ್ವರ್ಕ್ ಅನ್ನೋದು ಬ್ಲಡ್ಡಲ್ಲೇ ಬಂದಿದೆ. ಅದರಲ್ಲಿ ನೋವಾಬಿಸ್ ನನ್ನ ಪಾಲಿಗೆ ಒಂದು ದೇವರು ಕೊಟ್ಟ ಅವಕಾಶ. 100% ನಿಜ ಹೇಳಬೇಕು, ನಾನು ಅನ್ಕೋತಾ ಇದ್ದೆ ಒಳ್ಳೆ ಕಾನ್ಸೆಪ್ಟು ನನಗೆ ಸಿಗಬೇಕು. ಬಿಕಾಸ್ ಮೋದಿ ಕೇರಲ್ಲಿ ಆಲ್ರೆಡಿ ಟಾಟಾ ನೆಕ್ಸನ್ ಕಾರ್ ಅಚೀವರ್ ಹೊರಗಡೆ ಇದೆ. ನನ್ನ ಟೀಮಲ್ಲಿ ಒಂದು 18 ಜನಕ್ಕೆ ಒಂದು ಚಿಕ್ಕದಾಗಿ ಒಂದು ಟಾಟಾ ನೆಕ್ಸನ್ ಕಾರನ್ನೇ, ಯಾಕೆಂದರೆ ದೇಶದ ಮೇಲೆ ಅಭಿಮಾನ ಇರೋದಕ್ಕೋಸ್ಕರ ಟಾಟಾ ಮೇಲೇ ನಾನು ಹೋದೆ. ಒಂದು 15 ಕಾರನ್ನ ಅಚೀವ್ ಮಾಡಿಸ್ದೆ, ಡೈಮಂಡ್ ಡೈರೆಕ್ಟರ್ ಆದೆ. ಅದಾದಮೇಲೆ HDFC ಅಲ್ಲಿ ನಾನು ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಫುಲ್ ಟೈಮಲ್ಲಿ ನೋವಾಬಿಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಓಕೆ, ಪಾಸಿಬಲ್. ತುಂಬ ಜನ ಕಾರಣ ಹೇಳ್ತಾರೆ. ನಾನು ಮಾತಾಡ್ತಿರೋ ಮಾತು ನಿಮಗೆಲ್ಲ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ ಅಲ್ವಾ? ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್? You have to use 3 languages. One Hindi, one Telugu and one Kannada. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు అందరూ కారణాలు చెప్పుకుంటారు. అందరికీ 24 అవర్సే ఉంది కదా, అందరికీ 24 అవర్సే ఉంది. ఈవెంట్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్, HDFC, ఫుల్ టైమ్ నోవాబిస్ వర్కర్. హౌ కెన్ పాసిబుల్? Only for Madhu Patil. నో సార్. ఇదంతా ఒక రోల్ అయితే నేను ఒక అమ్మ, నేను ఒక హౌస్ వైఫ్, ఇది పెద్ద రోల్. ఇప్పుడు బయట నేను వర్క్ చేయకపోతే నేను మా పైన ఆఫీసర్కి చెప్పొచ్చు, ఇలా ఇప్పుడు నాకు సెలవు కావాలి. ఇంట్లో 1 డే 1 టైము మేము కిచెన్కి సెలవు పెట్టితే స్విగ్గీ జొమాటోలో ఏంటంటే అందరూ వినరు. 1 డే 1 టైం కిచెన్కి మేము సెలవు పెట్టితే మేము బయటికి రావడానికి వీల్లేదు. ఇది పెద్ద రోలు. మాకు ఉండాలి ఒకటే, ఏంటంటే నేను చెయ్యగలను, డ్రీమ్ ఉండాలి. నెట్వర్కర్ డ్రీమర్స్, డ్రీము పట్టుకొని డ్రీమ్ ಕನ್ಕೋಕೂಡದು. ನಾನು ಮಲಗಿ ನಾನು ಡ್ರೀಮನ್ನು ಕಾಣಬಾರ್ದು. ನನ್ನ ಡ್ರೀಮ್ ಎಲ್ಲ ಹೆಂಗಿರಬೇಕು ಅಂದರೆ, ನನ್ನ ಮನೆಗೆ ನಾನು ಬಂದಿದ್ದನ್ನು ಹೇಳಿಬಿಡ್ತೀನಿ. ಹೆಂಗೆ ಬಂದೆ, ನನಗೆ ನೆಟ್ವರ್ಕ್ ಆಲ್ರೆಡಿ ಬೇಕು, ಆದರೆ ಬೇಡ. అర్థమైందా? నాకు కావాలి నెట్వర్క్, కానీ వద్దు. ఎందుకంటే మంచి కాన్సెప్ట్ దొరకడము అదృష్టమే, మంచి లీడర్ దొరకడం కూడా అదృష్టమే, మంచి కంపెనీ దొరకడం కూడా అదృష్టమే. అదన్నీ రాసి పెడితే మా ఇంటికి వస్తుంది. ఎవరెవరి ఇంటికి ఎవరెవరు ఇగ్నోర్ చేశారో, ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో మీ అప్లైన్ అందరికీ ఒక థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే వాళ్ళ లాభం కోసమే వాళ్ళు మీ ఇంటికి వస్తారు, కానీ అక్కడ మీకు ఒక జీవితం దొరుకుతుంది. మీ కళలకి ఒక ఇలా చెట్లకి నీరు పోస్తే అది పెరుగుతుంది. ఆ నీరు పోసేది ఎవరు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ అప్లైన్స్. వాళ్ళు
డైరెక్ట్గా మోటివేషన్ చేస్తారో ఇండైరెక్ట్గా మోటివేషన్ చేస్తారో, మీ బ్యాక్ సపోర్ట్ ఇంట్లో వాళ్ళు ఉంటారో లేదో తెలీదు, కానీ మా బ్యాక్లో మా అప్లయన్స్ ఉంటారు. దానికే అప్లయన్స్ అంటే నేను అనుకుంటాను, అప్లయన్స్ అంటే తండ్రిలాగా, అమ్మలాగా. ఎందుకంటే అప్లయన్స్ ఎలా నమ్మాలంటే, మీరు కಣ್ಣಿಗೆ బట్టలు కట్టుకొని అప్లైನ್ దూకంటే మీరు దూకాలి. ಕಣ್ಣಿಗೆ ಬಟ್ಟೆ ಕಟ್ಕೊಂಡು ಅಪ್ಲೈನ್ ನೀನು ಬಾವಿನಲ್ಲಿ ಬೀಳು ಅಂತಂದ್ರೂ ನಾವು ಬೀಳಬೇಕು. బికాస్ మా అప్లైన్ ఉన్నారు నన్ను పట్టుకోవడానికి. ఎప్పుడు మీ అప్లైన్ మీద మీకు నమ్మకం ఉంటుందో అప్పుడు మీ జీవితం బంగారం అవుతుంది. ఇది నా అనుభవం, అందుకే చెప్తున్నాను. అప్పుడు నాకు కావాలి వద్దు అని కన్ఫ్యూజన్లో ఉన్నాను. నాకు కాన్సెప్ట్ వచ్చింది. నాకు ఈ కాన్సెప్ట్ చెప్పిన వాడు పెద్ద దొంగడు. ఎలా అంటే వాళ్ళు చాలా డైలీ ఒక కాన్సెప్ట్ పెట్టుకొని వస్తారు. వాళ్ళ మీద నమ్మకం లేదు. అమ్మ తీసుకో. నేను ఏం కారణాలు చెప్పాను చెప్పండి. ఎవరు ఈ కారణాలు చెప్పరు. అమ్మ ఒక కాన్సెప్ట్ ఉంది భయ్య ఇప్పుడు ఇంట్లో లేదు, భయ్య బయట ఉన్నాను చెప్పి చాలా అయిపోయింది. మళ్ళీ కాల్ చేశారు, భయ్య నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాను, నన్ను పట్టుకొని పోయారు పోలీసు వాళ్ళు. ఏ పోలీస్ పేరు మీరు చెప్పానో ఆ పోలీసు వాళ్ళ పక్కనే నిలబడారు. వాళ్ళకి తెలిసిపోయింది మేడం అబద్ధం చెప్తుంది అని. డోరు గేటు తాళం వేసేసి ఇంట్లో వచ్చేసి నేను లేను 1 month నేను వాళ్ళకి టైమే ఇవ్వట్లేదు. శైలేంద్ర సార్ వచ్చారు, ఎవరో పెద్ద లీడర్ అంట, యూట్యూబర్ అంట, ఏమో పీక్తుంది, నా ఆఫీస్లో ఏమో చేస్తుంది అని శైలేంద్ర సార్ ఎక్స్పెక్టేషన్ అయిపోయింది. ఈ శైలేంద్ర సార్ 2 days మా ఊర్లోనే రూమ్ తీసుకొని నా కోసం వెయిటింగ్. శైలేంద్ర సార్ వచ్చినప్పుడు, ఎందుకంటే శైలేంద్ర సార్ ఎవరంటే నాకు తెలియదు. పెద్ద లీడర్ అందరూ చెప్తారు, పెద్ద లీడర్ వచ్చారు, ఎవరు పెద్ద లీడర్ అంటే నాకేంటి అంటే, నేను ఎంత ఓపెన్గా చేస్తున్నానంటే అందరి లైఫ్లో ఇది జరిగే ఉంటుంది. మేము ఎలా అంటే షుగర్ కోటింగ్ చేస్తాం, దానిపైన షుగర్ కోటింగ్ చేసి చెప్తాము. తర్వాత ఏమైంది, మా బాబా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చే టైంలో వీళ్ళు మా ఎదురు ఇల్లు కాయకొని కూర్చుంటారు, మేడం తలుపు తీస్తారు అని. తర్వాత తలుపు తీశారు, లోపలికి వచ్చారు కదా, వినాల్సిందే, కర్మ పట్టేసిందే. నాకు ఏం కావాలి, మీకు 3500 ఏమో కావాలి కదా, ఏమో ఒక అమౌంట్ మీరు చెప్పారు, దీన్ని తీసుకోండి, పట్టీలు వద్దు ఏమొద్దు, ఫస్ట్ మీరు వెళ్ళిపోండి. ప్లాన్ కూడా విన్నాను. తర్వాత సార్ నాకు ఒక బ్రోచర్ ఇచ్చి పోయారు. నాకు ఎప్పుడు జ్ఞానోదయం అయిందంటే, మా ఇంట్లో ఒక ఫ్యాన్ ఉంది, 2:30 నైట్ ఏమో చెప్పారు కదా 3000 ఇంకో సంథింగ్ అమౌంట్ ఇచ్చాను, కనీసం ఒకసారి చూడాలి కదా అని బ్రోచర్ హాల్లో వచ్చేసి, అందరూ పడుకున్నారు ఇంట్లో, హాల్లో వచ్చేసి ఒక చిన్న లైట్ ఆన్ చేసి బ్రోచర్ చదివాను. ఇదేమో బాగుంది, నాకు అక్కడ ఒక్కటే కాన్సెప్ట్ నచ్చింది, డైలీ ఇన్కమ్ డైలీ పేఅవుట్. ఇప్పుడు వర్క్ చేస్తే రేపు డబ్బులు వస్తుంది, అదే కాన్సెప్ట్ నాకు నచ్చింది. అరే ఇదేమో బాగుంది. తర్వాత కింద ఉన్నది ఏంటి, నా డ్రీమ్ విల్లా. కట్టేసుకున్నారు కదా, అది కాదు, అది ఇంట్లో వాళ్ళు సంపాదించింది, నాది కాదు, ఇంట్లో వాళ్ళకి. అది ఇప్పుడు దాని కింద ఉండి మా ఆయన సంపాదించారు, కార్ అయింది, ఫారిన్ ట్రిప్ అయిపోయింది, ఇల్లు కూడా ఉంది, అక్కడ కింద ఒకటి ఉంది. ఇది ఏంటంటే విల్లా. తర్వాత ఇంకొకటి నాకు ఏంటంటే, నా కళ సురేఖ భార్గవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీ టైం అంటే మేమేం అనుకుంటావో అదే జరుగుతుందంట. నా కళ సురేఖ భార్గవ్ మేడం, టోటల్ మొత్తం ఇండియాలో ఫస్ట్ లేడీ గురుమాత మిస్టర్ సురేఖ భార్గవ్. పర్ మంత్ 1.5 crore తీసుకుంటారు. జెట్ ఉంది. వాళ్ళ కొడుకు మ్యారేజ్ నేను చూశాను డార్జిలింగ్లో, డెస్టినేషన్ వెడ్డింగ్. వాళ్ళకి అంటే పెళ్లి చూపులు
పోవాలంటే జెట్ నుండి పోతుంది ఆయన ఆ అమ్మ. నా కళ సురేఖ భార్గవ్ మేడం నేను అవ్వాలి. ఇక్కడ నేను వచ్చింది ఎందుకంటే 1996 మార్చ్ 30 సురేఖ భార్గవ్ మేడం ఎన్రోల్ అవుతారు నెట్వర్క్కి గురుమాత. మీరు గూగుల్లో చూసుకోవచ్చు. ఆ కళ నేను కన్నాను. వేరే నెట్వర్క్ ఎక్కడో పాత చేరి. మీరందరూ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మేము స్టార్టింగ్లో ఉన్నాము. ఇప్పుడు మీ కళలన్నీ 101% ఇక్కడ ನಿಜಂ అవుతుంది. ನಿಮ್ಮ ಕನಸುಗಳು ಯಾವುದೇ ನೆಟ್ವರ್ಕಿಗೆ ಹೋದರೆ ಈ ನೆಟ್ವರ್ಕ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ 15 ವರ್ಷ ಆಗಿದೆ, ಈ ನೆಟ್ವರ್ಕ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ 20 ವರ್ಷ ಆಗಿದೆ, ಈ ನೆಟ್ವರ್ಕ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ 5 ವರ್ಷ ಆಗಿದೆ ಅಂತ ಹೇಳಿ ಯಾವುದೋ ನಮ್ಮ ID ನಂಬರ್ ಎಲ್ಲೋ ಲಾಸ್ಟಲ್ಲಿ ಇರುತ್ತೆ. ಲಾಸ್ಟ್ ಬೆಂಚ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಆಗಿಯೂ ನಾವು ಕನಸು ಕಾಣ್ತೀವಿ ಅಂದರೆ ಈ ಕಂಪ್ನಿನಲ್ಲಿ ನಾವು ಇನ್ನೂ 2 ವರ್ಷ ನಾವು ಕಾಲಿಟ್ಟಿರೋದು. ಈ ಕಂಪ್ನಿನಲ್ಲಿ 2 ವರ್ಷ ನಾವು ಕಾಲಿಟ್ಟಿರೋದು. ಈಗ ನಿಮ್ಮ ಕನಸು ನಿಜ ಆಗುತ್ತಾ ಇಲ್ವಾ ಹೇಳಿ? ಆಗುತ್ತಾ? 100% ಇಲ್ಲಿ ನಿಮ್ಮ ಕನಸು ನಿಜ ಆಗುತ್ತೆ. ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಇದ್ದೀರಾ ನೀವು, ನಾವು ಮಾಡ್ತಾ ಇರೋದು ಏನು ಅಂದ್ರೆ ನೆಟ್ವರ್ಕ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಅಲ್ಲಿ FMCG ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ సోపు పేస్ట్లు నెట్వర్క్లో ఉన్నాయి కదా, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీరు దీన్ని తీసుకుంటే ఒక ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత దీన్ని డస్ట్బిన్లో పడేయాలి. కానీ మా ప్రోడక్ట్ ఏంటది, ఎంత ఎక్స్పైరీ అవుతుందో అంత రేటు పెరుగుతుంది. 1000 రూపీస్కే పట్టేది ఇవ్వాలి. మీరు లెక్క పట్టుకోండి, మీరు ఇస్తున్నారు 3636, 1000 రూపీసే పట్టుకోండి దాన్ని విలువ. అవకాశం వచ్చిందా? GST బిల్లింగ్ ఇచ్చారా? ID నంబర్ వచ్చిందా? నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత ఆ పట్టి ఎంత పెరుగుతుంది మీరే చూడండి. నేను ఎప్పుడు జాయిన్ అయ్యానో, ఎప్పుడు ఎన్రోల్ అయ్యానో అప్పుడు గోల్డ్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, సిల్వర్ ఎంత ఉంది? 76 రూపీస్. ఇప్పుడు 100, టుడే 98, 100 ఫ్లక్చుయేషన్ అవుతుంది. దీన్ని ఫ్లక్చుయేషన్ అయ్యే ప్రోడక్ట్ పట్టుకొని ఇంత మాకి 1 డే సింగిల్ డే పేమెంట్ ఇష్యూ లేదు. మీరు ఇప్పుడు ఉన్నారు, 2 ఇయర్స్ నుంచి సార్ నేను ఉన్నాము, శైలేంద్ర సార్ నేను 1 మంత్ సార్ 1 మంత్ బ్యాక్ నేను నోవాబిస్ జర్నీలో ఉన్నాము. 1 డే సింగిల్ పేమెంట్ ఇష్యూ లేదు. ఎంతో నెట్వర్క్ మార్కెటింగ్లో MSCకి పోవండి, లెటర్ రాసియండి, స్పెల్లింగ్ మార్చింది, అక్కడ అది మార్చింది, ఇది మార్చింది అని ఎంతో మందికి ఇంతవరకు డబ్బులు రాలేదు. కానీ నా కంపెనీలో 1 సింగిల్ పేమెంట్ డ్యూ లేదు. అంటే ఫస్ట్ వన్ నాకు మంచి గోల్డ్ అయిన ప్రోడక్ట్, గోల్డ్ నాటి ప్రోడక్ట్ అని మేము చెప్తాం. వెల్నెస్, అగ్రికల్చర్, బ్యూటీ ప్రోడక్ట్, ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్, ఇవన్నీ రకాల నెట్వర్క్లో ఉన్నాయి. గోల్డ్ నాటి ప్రోడక్ట్, అవును కదా? ఏదైనా చెప్తుంటే బంగారంత ప్రోడక్ట్, గోల్డ్ లాంటి ప్రోడక్ట్. ఎందుకబ్బా ఇంత చెప్తున్నా? గోల్డ్ లాంటి ప్రోడక్ట్ అలా అవుతుంది, ఇలా అవుతుంది, అలా అవుతావు, ఇలా అవుతాం. గోల్డే ప్రోడక్ట్ కదా, ఇక్కడ గోల్డే ప్రోడక్ట్, సిల్వరే ప్రోడక్ట్. మరి ఇంటికన్నా మంచి కాన్సెప్ట్ కావాలా మాకి? ఇంటికన్నా మంచి డైలీ ఇన్కమ్ ఏదైనా ఉందా? డైలీ ఇన్కమ్ జెన్యూన్గా ఇచ్చే బిజినెస్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను కూడా దాంట్లో చేస్తాను. ఇప్పుడు చేయొచ్చా? తర్వాత ఎప్పుడు వచ్చాము, నా సార్ చెప్పారు, నా గురుగారు ఎప్పుడు నేను కొంచెం అందరికీ అలసిపోతాం కదా, పరిగి ఒక కొంచెమైనా అలసిపోతాం. అలసిపోయిన అప్పుడు నా బంగారు లాంటి తమ్ముడు పని ఎప్పుడో హార్ట్ నుంచి చెప్తుంది, అక్క మా లక్ష్మీనారాయణ సార్, నిరంజన్ సార్,
నిరంజన్ సార్తో నాది కాన్వర్జేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుందంటే ఆఫ్టర్ 12 తర్వాత ఆఫ్టర్ 12 తర్వాత మా ఇద్దరికి కాన్వర్జేషన్ స్టార్ట్ అయిపోతుంది 2 o'clock వరకు. కానీ మళ్ళీ నైట్ ఎందుకంటే క్లోజింగ్ అయిన తర్వాత మా ఇద్దరికి మాటలు ఏం చెప్పాలి, ఎలా చేయాలి, ఎలా అంటే ఒక్కొక్క నెట్వర్కర్ది హెల్దీ కాన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే మాకి తినినా పడుకోనా ఏం చేసినా కూడా మా అమ్మ ఎప్పుడూ చెప్తుంది మా పాత సీనియర్కి, ఇది పడుకొని కూడా ఇదే 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 అని పని మీద అంత జ్వరం వచ్చేస్తుంది, ఏమైనా వస్తుంది, వాంతి చేసుకుంటుంది, తర్వాత ఏదైనా ఒక లాగిన్ ఉంటుంది లేచి నిలబడుతుంది. ఇప్పుడు వాంతి లేదు, జ్వరం లేదు, ఏమీ లేదు. ఒకసారి నేను హాస్పిటల్లో ఉన్నాను, ఐసీయూలో ఉన్నాను. ఐసీయూలో ఫోన్ ఎవరు ఇవ్వరు. ఐసీయూలో ఫోన్ డాక్టర్ దగ్గరనే నేను పోయి కాన్సెప్ట్ చెప్పి కొంచెం ఫోన్ మా టీం వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు, ఏమైపోయారో మా పిల్లవాడు, అమ్మ లేకపోతే ఏమైనా అయిపోతారని హసన్ సార్కి కాల్ చేశాను. ఏడుస్తున్నాను, పనికి హసన్కి కాల్ చేసేప్పుడు ఏడుస్తున్నాను. నా టీం ఏమైపోయిందో, నా టీం ఏమైపోయిందో, నేను చచ్చిపోతాను, అందరు బాగా చూసుకోండి అలాగే పనికి. అక్క ఏం కాదక్క మీరు ఊరికే ఉండక్క, టీం అన్ని మంచిగానే ఉంది, క్షేమంగా రండి అని చెప్తాను. ఎందుకు ఇది చెప్తున్నానంటే జోక్ అని అనిపిస్తుంది, కానీ మా బ్లడ్లో అది ఉంటే 100% మీరు ఇది చేసే తీరుతాం. ఫస్ట్ మీరు పెట్టుకోండి, నేను ఎందుకు వచ్చాను, మీ క్లారిటీ ఉండాలి. ఎంత నేను వచ్చిన తర్వాత ఒక డెస్టినీ పెట్టుకోండి, ఇక్కడ నాకేం కావాలి. స్మాల్ టర్మ్ డ్రీమ్ అంటే ఒక 3 monthsలో నేను ఏం అవ్వాలి, ఒక 6 months తర్వాత ఒక 1 year తర్వాత నాకేం కావాలి, ఎంత డబ్బు సంపాదించాలి, నా టీం ఎలా ఉండాలి, డౌన్ లైన్స్ ఎలా ఉండాలి, డౌన్ లైన్స్ దగ్గర నేను ఎలా మాట్లాడాలి. ఇప్పుడు డౌన్ లైన్స్ అంటే పిల్లలు, అప్ లైన్స్ అంటే తండ్రి అమ్మలాగా అని అంటున్నాను. గురు అంటే ఏంటి అంటే అప్లైన్ని మేము గురు అంటాము. గు అంటే కత్తలి, డార్క్నెస్. ರು అంటే ನಡ್ಚಿನ ದಾರಿ. ಕತ್ತಲೆಯಿಂದ ಬೆಳಕಿನ ಕಡೆಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋನೇ ಗುರು. ದೇವರು ನಮಗೆ ಕೈ ಬಿಡ್ಬೋದು, ಹರ ಮುನಿದರು గురు కాయవను అంతంత కన్నడలో ఒక గాದೆ ఉంది. అందుకే మీ అప్లైన్ చెడ్డవాడైనా మీరు వాళ్ళని మంచి వాళ్ళు చేయాలి. ఎంత చెడ్డవాడైనా కూడా వాళ్ళని మీరు మంచివాడిని చేయాలి. వాళ్ళు ఏమైనా చేసవచ్చు, ఏమైనా అవ్వచ్చు, వాళ్ళు మీ బిహేవియర్ లా చూసుకొని వాళ్ళు మంచివాడు. వాళ్ళు వర్క్ చేయకపోతే మీరు వర్క్ చేస్తుంటే మిమ్మల్ని చూసి వాళ్ళు వర్క్ చేస్తారు. అవును కదా, మిమ్మల్ని చూపించి వాళ్ళు వర్క్ చేస్తారు. నా కిందోడే ఇంత చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదు? కరెక్ట్. అందుకే అందరికీ ఒక క్లారిటీ పెట్టుకోండి. ఏ టైంలో మీరు రాసి మీ అప్లైన్కి చెప్పాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అని ఇది చాలా నెట్వర్క్లో ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు ఇప్పుడు ఈ హాల్ని సంకల్ప భవనం అని చేసుకోండి. మీరు కళ్ళను మూసుకోండి, అందరూ కళ్ళను మూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తాను, మేము నెట్వర్కర్ కదా, నెట్వర్కర్ నా బాడీనే స్టిఫ్ లేకపోతే నా టీం కూడా ఇలా అందరూ ఆరామంగా ఫ్రీగా కాలు మీద కాలు వేసుకొని స్టిఫ్లో అందరూ స్టిఫ్. మేడం నిద్ర చేయకూడదు, నేను కళ్ళు మూసుకొని అన్నింది సంకల్పం కోసం. అందరూ స్టిఫ్లో కూర్చోండి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. మీకు అలా మీకు కనిపిస్తుందా? కనిపిస్తుందా మేడం? బాగేమన్నా సీరియస్ నోట్ కలం మీరు అనుకున్నారా? నోవా ప్లీజ్ నుండి నాకు ఇలాంటిది ఈ డేట్కి ఇది కావాలి. మీ మైండ్లో రివైనింగ్ చేసుకోండి. డేట్, కలర్. కార్ అంటే ఎలా అంటే ఈ కలర్ కారు, ఈ డేట్కి, ఈ కంపెనీది, టాప్ ఎండ, మిడ్ల అన్నీ. మీరు డబ్బులు అంటే ఎంత డబ్బు,
విల్లా అంటే విల్లా పేరు కూడా మీరు మీ మైండ్లో రావాలి. సంకల్పం అన్నీ చేసుకోండి. ఈ హాల్ నుంచి నేను నెక్స్ట్ వచ్చే మీటింగ్ వరకు నా టీం నుండి ఎంత ಲೀಡರ್ని తీసుకు ವಸ್ತಾನೋ, ನನ್ನ ಟೀಮಿಂದ ನೆಕ್ಸ್ಟ್ ಮೀಟಿಂಗಿಗೆ ನಾನು ಇನ್ನೂ ಎಷ್ಟು ಜನ ಲೀಡರ್ಗಳನ್ನು ತರಕ್ಕೆ ಸಾಧ್ಯ. అన్ని సంకల్పం చేసుకోండి. మీరు రాసి పెట్టి మీరు ఎవరెవరు ఉన్నారో మీ అప్లైన్కి ధైర్యంగా చెప్పండి. ఈ డేట్లో ఇది నోవాబిస్ నుండి నాకి జరుగుతుంది, జరిగింది. ఎవరెవరు కారు కలకన్నారా చేతులు పెట్టండి. కారు ಹುಟ್ಟಿವರ ಯಾರ್ಯಾರು ನೀವು ಕಾರನ್ನ ಕನಸು ಕಂಡಿದ್ದೀರಾ ಕೈ ಎತ್ತಿ. ఎస్. ఎలా అంటే నేను రాసి పెట్టాను నా డైరీలో. ఇది నాకు లా ఆఫ్ అట్రాక్షన్ జరిగింది 21/11/2021 ರೆಡ್ ಕಲರ್ ಟಾಟಾ ನೆಕ್ಸನ್ ಇಷ್ಟು ಲಕ್ಷ ರೂಪಾಯಿದು ನಾನು ಈ ಕಂಪನಿಯಿಂದ ಆಲ್ರೆಡಿ ತಗೊಂಡಿದ್ದೀನಿ. నా కార్ డేట్ ಬಂದು ಇದು లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా జరిగిందంటే నా కార్ ಡೇಟ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಆಗಸ್ಟ್ 12, 2021 ಮುಂಚೆನೆ ಬಂದು ನಿಂತಿದೆ. దీంట్లో నోవాబిస్లో చేరే ముందు దేవుడా డైలీ ఇన్కమ్ ఇచ్చే ఏదైనా నెట్వర్క్ ఉంటే, మంచి నెట్వర్క్ ఉంటే నాకు ఇవ్వు అని డైలీ రాస్తున్నాను నేను. కొంతమందికి ఆల్రెడీ ఇది ఎక్స్పీరియన్స్ అయ్యింది, కొంతమందికి నేను చెప్పాను. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంటుందో అది యద్భవతి తద్భవం. నేను ఏను తలుచుకుంటానో అదే జరుగుతుంది. ఇప్పుడు ఎవరికైనా చెప్తాను కదా, మిమ్మల్ని తలుచుకున్నాను మీదే ఫోన్ వచ్చింది 100 years ఆయుష్ అంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది. మీరు ఏమనుకుంటారో అది యూనివర్సల్కి కనెక్ట్ అవుతుంది. అందుకే మంచిదే చెప్పాలి, మంచిదే ఆలోచన చేయాలి. మీరు ఇక్కడ వచ్చేది ఎందుకు? నెట్వర్క్ అవ్వడానిక? ప్రతి ఒక్కొక్కరు బిజినెస్ మ్యాన్ ఇక్కడ ఒక్కొక్క వాళ్ళు ఒక వజ్రం లాగా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ హాల్లో కూర్చుంటారంటే ఊరికే వచ్చారా? ಸುಮ್ಮನೆ ಬಂದಿದ್ದೀರಾ? ಏನೋ ಒಂದು ಸಾಕ್ಷಿ ಬಂದಿದ್ದೀರಾ ಅಲ್ವಾ? ಎಸ್ ಆರ್ ನೋ? ಈಗ ನೀವು ಸಾಕ್ಷಿ ಬಂದಿದ್ದೀರಾ ಅಂತಂದ್ಮೇಲೆ ಈಗ ಹೋಗಿ ನಿದ್ದೆ ಮಾಡ್ತೀರಾ? ಮಲ್ಕೊಂಡು ಕನ್ಸ್ಕೊಳ್ಳೋನು ಯಾರು ಸಾಧಕನಾಗಲ್ಲ. ಎದ್ದಾಗ ನನ್ನ ಡ್ರೀಮಿನ ಜೊತೆಗೆ ನಾನು ಓಡ್ತೀನಲ್ಲ ಅವಾಗ ಮಾತ್ರ ಸಾಧನೆ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತೀನಿ. ಇದ್ರ ಜೊತೆಗೆ ಈ ಆಪರ್ಚುನಿಟಿನ ನನಗೆ ಕೊಟ್ಟಂತಹ the same words with the same tempo in Telugu please. సారీ, ఎందుకంటే సార్ నాకే అంత కరెక్ట్. నేను హైదరాబాద్ నిజంగా చెప్తున్నాను, హైదరాబాద్ వచ్చే ముందు ఒక్క ముక్క కూడా నాకు తెలుగు రాదు. నేను జూమ్ మీటింగ్లో ఏమైనా మాట్లాడితే అందరూ స్మైలింగ్ చేస్తారు, ఎందుకంటే మా మేడం ఏమో తెలుగు రాదు మాట్లాడుతుంది అని. ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నాను. ఏంటంటే మేము ఇక్కడ వచ్చేది సాధనం చేయడానికి. పడుకొని ఎవరు కలలు కనక్కకండి, మీ బ్లడ్లో ఉండాలి. అందరూ ఇప్పటి నుంచి ఇక్కడ పోయిన తర్వాత నిద్ర పట్టుకుంటారా? వస్తుందా నిద్రకి? మా మేడంకి ఆల్రెడీ నైట్ అంత నిద్ర లేదు. నా గీత మేడంకి వాళ్ళు ఆల్రెడీ నాకు మార్నింగ్ చెప్పారు, మేడం ఇప్పటి నుంచి పోయిన తర్వాత ఇలా 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 చేద్దాం. ఓకే మేడం, ఫస్ట్ ఎంజాయ్ చేయండి, గో, తర్వాత అదన్నీ చేద్దాం. మేము అన్నీ ఎలా చేయాలంటే, ఒక టీం అంటే ఎలా ఉండాలంటే, మేము ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒక ఆడవాళ్ళని అన్నీ వదిలేసి వస్తుందంటే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇక్కడ చాలా దొరుకుతుంది. అందుకే నేను ఉన్నాను, జీవంత సాక్షిగా నేనున్నాను. నా ఇది ఏమైనా ఇప్పుడు చిన్నది నేను ఏమైనా సాధించానంటే మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్, మా పిల్లల సపోర్ట్. నాకు పెద్ద మోటివేటర్ ఎవరంటే మా అమ్మ కళ ఇది. నేను మా అమ్మకి థ్యాంక్స్ చెప్తున్నాను, నన్ను భూమికి తీసుకున్నందుకు. తర్వాత నేను పుట్టింది ఎక్కడంట, 2 ఊరులు హిస్టరీ క్రియేటెడ్. అది ఆడవాళ్ళు హిస్టరీ క్రియేటెడ్ ఊరు. కర్ణాటకలో ಬೆಳಗಾಂ డిస్ట్రిక్ట్, కిత్తూరు తాలూకు. కిత్తూరు రాణి చెన్నమ్మ అందరికీ తెలుసు కదా, కిత్తూరు రాణి చెన్నమ్మ. నేను పుట్టింది కిత్తూరు రాణి చెన్నమ్మ. అక్కడ కత్తి పట్టుకుంటాను.
నేను పెరిగింది చిత్రదుర్గ, అక్కడ 1K ఓబోవా 1K పట్టుకుంటాను. ఎవరైనా నా జోలికి వస్తే కత్తి కావాలా గంట కావాలా అని అంటే హిస్టరీ క్రియేట్ చేసి నా ఊర్లో పుట్టేసి ఇంత గట్స్ ఉండాలి అంటే, ఇంత చేయాలి అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళే నాకు ఇంతవరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ శైలేంద్ర సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నా దొంగ తిప్పేస్వామి సార్, మీరు కాదు మీరు కాదు, చెడుకెరలో ఉన్నారు, సిస్టంలో లేదు ఇప్పుడు. కానీ వాడు ఆపర్చునిటీ ఇవ్వకపోతే వాళ్ళ లాభం కోసం చేశారో దేనికి చేశారో ఏమో తెలియదు. అవకాశం ఇచ్చిన వాళ్ళే దేవుడు అనుకుంటాను. వాడు దేవుడిలాగా మా ఇంటికి బాబా, షిరిడి సాయి బాబా తరపులాగా నా ఇంటికి వచ్చారు. వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు సార్, నాకు గైడ్లైన్స్ చెప్పారు. తర్వాత ఇప్పటి వరకు సారు ఏమైనా నేను తగ్గితే, ఏమైనా కొంచెం నాకు ఏమైనా డౌట్లు ఉంటే నా సపోర్ట్కి సదా నా పని సార్, తర్వాత నిరంజన్ సార్కి గ్లాడ్ టు యూ సార్. ఎందుకంటే నేను ఈ సిస్టంలో ఇంత ధైర్యంగా వర్క్ చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ దిస్ పర్సన్. ఎంత థ్యాంక్స్ అన్నది చిన్నవాడు కాదు, చాలా విలువైన వాడు. ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పుకోండి, ఎవరెవరు మీకు ఇక్కడ తీసుకొచ్చారో. వాడు డైలీ ఫోన్ చేస్తే ఇదేమో డైలీ ఫోన్ చేస్తుంది అని కొంతమంది సైలెంట్ పెట్టుకుంటారు. సైలెంట్ పెట్టుకోండి. వాళ్ళు టైము మీకు ఇస్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళు మీకు టైం ఇస్తున్నారంటే రేపు వాళ్ళ టైము మీకు దొరకదు. వాళ్ళు మళ్ళీ మీకు కాల్ చేస్తున్నారంటే మీరు తప్ప వాళ్ళకి ఎవరు లేదు అది కాదు. మిమ్మల్ని వదిలేసి వాళ్ళు పోవచ్చు. సిస్టమ్కి తీసుకొచ్చాము, వీడికి ఏమైనా ఇన్కమ్ ರಾವಾಲಿ, ಸಿಸ್ಟಮಿಗೆ ಕರ್ಕೊಂಬಂದಿದ್ದೀನಿ, ಇವ್ರಿಗೆ ಏನಾದರೂ ಇನ್ಕಮ್ ಕೊಡಿಸ್ಬೇಕು. ಅದಕ್ಕೆ ನಿಮಗೆ ಪದೇ ಪದೇ ಕಾಲ್ ಮಾಡ್ತಾರೆ. ಅವ್ರಿಗೆ ಟೈಮ್ ಪಾಸ್ ಮಾಡೋಕ್ಕೆ ಕಾಲ್ ಮಾಡಲ್ಲ. ಅಲ್ಲ, ನಾನು ಕನ್ನಡದವ್ರಿಗೆ ತೆಲುಗುದಕ್ಕೆ ಹೇಳ್ತಿದ್ದೀನಿ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಪ್ರತಿಯೊಬ್ಬ ಲೀಡರ್ಗೂ ಗೌರವ ಕೊಡಿ. ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಪ್ರತಿಯೊಂದನ್ನು ಬಿಟ್ಟು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ನಿಮ್ಮ ಡೌನ್ ಲೈನ್ ಮಕ್ಕಳ ಥರ ನೋಡ್ಕೊಳ್ಳಿ. ಪ್ರತಿಯೊಬ್ಬ ಹೆಣ್ಮಕ್ಳಿಗೂ ಗೌರವ ಕೊಡಿ. ಪ್ರತಿಯೊಬ್ಬ ಹೆಣ್ಣು, ಒಂದು ಹೆಣ್ಣು ಮನ್ಸು ಮಾಡಿದ್ರೆ ಏನು ಬೇಕಾದ್ರೂ ಮಾಡೋಕ್ಕೆ ಸಾಧ್ಯ ಅಂತೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಇಲ್ಲಿ ಅದರಲ್ಲೂ ಹೆಣ್ಮಕ್ಳು ಅಂತಂದರೆ ಹೊಟ್ಟೆನೂ ನೋಡ್ಕೊತಾರೆ. ಟೀಮಲ್ಲಿ ಯಾರಾದರೂ ಇರ್ತಾರೆ. ಗಂಡು ಮಕ್ಳು ಹೆಂಗಂದ್ರೆ ಪ್ಯಾಂಟ್ ಶರ್ಟ್ ಹಾಕೊಂಬಂದ್ಬಿಡ್ತಾರೆ. మగవాళ్ళెలా అంటే ప్యాంటులు షర్ట్ వేసుకొని వస్తున్నారు. ఆడవాళ్ళు అప్లైన్ అయితే మీకు లాభం ఏంటంటే వాళ్ళ వెరైటీ బ్యాగ్లో చాక్లెట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, బిస్కెట్ ఉంటాయి, కార్లో నీళ్ళు ఉంటాయి. కనీసం నీళ్ళైనా పట్టుకొని వస్తారు. కరెక్ట్? అందుకే ఎవరెవరికి లేదా సార్ ఇప్పుడు లేడీస్ ఎవరైనా ఆఫ్లైన్ ఉంటే వాడు డబల్ టైమ్స్ చెప్పండి. ఎందుకంటే మీ కడుపు కూడా వాళ్ళకి పిల్లలు కడుపు మా అమ్మకి అంతే తెలుస్తుందంట. నాకు మురుకులు తెచ్చింది నిన్న. అరే ఐటు సేనా మురుకులు 2 కిలోల మురుకులు తెచ్చింది. తెమ్మని చెప్పినావు. తెమ్మండి. అరే ఎవరు అది ప్రేమ. అడగండి, అమ్మ కూడా పెట్టేది కదా. అందుకే చెప్తున్నాను. అందుకే థ్యాంక్ యూ. అంటే మేడం ప్లీజ్ బి సీటెడ్ ఓవర్ దేర్ బికాజ్ యు డిజర్వ్ దట్ సీట్. సార్ ఒక థ్యాంక్స్ సపోర్టింగ్. ఎందుకంటే చాలా మాట్లాడాను. ఎందుకు ఇది మాట్లాడాలి అంటే ఇంకా మాట్లాడాలి. లేదు, ఇంకా చాలా ఉంది. సాయంత్రం వరకు మాట్లాడాలి. ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ క్లారిటీ దొరికిందా ఎందుకు చేయాలి అని. ఇంకొకటి ఆడవాళ్ళు అప్లైన్ అయితే ఏమేమి లాభం ఉంటుందో తెలిసిపోయిందా? అది ఒకటి. తర్వాత అందరూ డ్రీమ్ పెట్టుకోండి. ఫ్రీక్వెన్సీ యూనివర్సల్కి కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడే మీరు ఒక డైరీ తీసుకొని ఏం కావాలి అని రాసి పెట్టుకోండి. కనీసం ఒక 20 డ్రీమ్ అయినా ఉండాలి. కనీసం ఎంతమందికి ఉంటుంది కదా బ్రాండ్ వాచ్. ఇప్పుడు నెట్వర్క్ ఎందుకు చేయాలంటే డబ్బు ఒకటే కాదు. దిస్ ఈజ్ షాప్ బిజినెస్ ఇది. కరెక్ట్?
మేము ఏం షో చేస్తామో, మేము ఎలా బట్టలు వేసుకుంటామో, మేము ఎలా బ్రాండ్ వేసుకుంటామో, దట్ ఈజ్ బ్రాండ్. అందుకే నెట్వర్క్ అంటే, నెట్వర్కర్ అని చెప్పడానికి కూడా కొంతమంది సిగ్గులు పడతారు. మేము నెట్వర్కర్స్. యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ తీసుకెళ్ళి ఒకే ఒక మార్గం ఏదైనా ఉంటే అది నెట్వర్క్. అందుకే అందరూ ధైర్యంగా చెప్పుకోండి, ఐ ఆమ్ నెట్వర్కర్, ఐ ఆమ్ నెట్వర్కర్, ఐ ఆమ్ నెట్వర్కర్. మాకి కావాలా నాకు కావాలా, ఇది క్లారిటీ ఫస్ట్ తీసుకోండి. మాకి అనకూడదు, నాకి కావాలి, నాకే కావాలి, నాకే కావాలి, నాకే కావాలి, నాకే కావాలి. Absolutely correct. Yes, నాకే కావాలి ఇది. నేను నా సీట్ ఎవరికి నేను ఇవ్వను. రాజకీయ వ్యక్తులు వాళ్ళ సీట్లు ఎలా ఎలా కొట్లాడతారు. మీరు మీ సీట్ను భద్రంగా పట్టుకోండి. Obviously, no one will lose their seat, madam. Yes. తర్వాత నాకే కావాలి, నాకే కావాలి, నాకే కావాలి. ఏం కావాలి, దట్ ఈస్ యువర్ డిసిషన్. ఇప్పుడు డెస్టినీ రాసి పెట్టండి. డ్రీమ్లో పడుకొని డ్రీమ్ పట్టుకోకండి, లేచి డ్రీమ్ చూసుకోండి అని. ఇంత నా మాట విన్నందుకు, ఓపిక నుంచి మీరు అందరూ విన్నందుకు అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. Please be seated, because